సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రైతులు పడుతున్న క్షోభ, లేకపోతే ఇతర అసైన్మెంట్ భూముల్ని ఎప్పుడో 1984 ముందు రకరకాల కారణాలతో పొందినటువంటి సాధారణ ప్రజలు పడుతున్న క్షోభకి ఇవాళ ఒక పరిష్కారం ఈ నూతన సంవత్సరంలో దొరకటం సంతోషదాయకం అండి. నేను అభినందిస్తా ఉన్నా. నిజంగా ఇటువంటి రోజు వస్తుందని ఎవరు కూడా ఊహించరు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఒక వ్యవస్థీకృతంగా జరిగినటువంటి ఈ అక్రమాలు దీన్ని మళ్ళీ ప్రూవ్ చేసుకుని మళ్ళీ మనం ఈ భూములు పొందుతామా అని కూడా చాలా మంది చాలా సంకటంలో పడ్డారు. అనేక మంది ఆత్మహత్యలకు కూడా పాల్పడిన సందర్భాలు ఉన్నాయండి. కుటుంబాలు చల్లా చెదురైపోయినాయి. వాళ్ళకి ఇచ్చినటువంటి వాళ్ళు ప్రభుత్వానికో లేకపోతే ఆ రోజు సమాజానికో స్వతంత్ర సమరయోధులుగా చేసినటువంటి సేవలను గుర్తించి ఆ రోజుల్లో ఏవో వారంబోక భూములు ఇస్తే వాటిని సేద్యంలోకి తెచ్చుకోవటానికి ఆయా కుటుంబాలు కొన్ని దశాబ్దాలు కష్టపడి ఒక లైన్కి తెచ్చుకుంటే అందులో అటువంటి భూముల్ని 5.7 ఏకర్స్ ని తీసేసి క్వాలిఫైడ్ అంటే అర్హత కలిగిన వాళ్ళని తీసి వేరే వాళ్ళకి కేటాయించడం, లేకపోతే ఈ వీళ్ళు ఆక్రమించుకోవడానికి సహకరించడం. ఇప్పుడు ఇంకోటండి, కంచె చేను వేసినట్టుగా ఈ అక్రమాల్లో ఆ రోజున వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు, జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, డిఆర్ఓలు, ఆర్డీఓలు, లేకపోతే తహసీల్దార్ లాంటి రెవెన్యూ వ్యవస్థ కూడా సహకరించినందువల్ల వాళ్ళు ఎవరికెళ్ళి కూడా చేసుకోలేకపోయారు. ఇంతకుముందు మీరు చెప్పాడు సిసోడియా గారు ఆ రోజున మదనపల్లిలో రికార్డు రూమ్ తగలబెట్టినప్పుడు వెళ్ళి ఆయన ఒక ఇది సదస్సు ఏర్పాటు చేస్తే తండోపు తండాలుగా వచ్చారు. అది ఒక మదనపల్లి డివిజన్ కి సంబంధించి లేదు ఆ ప్రాంతానికి. అక్కడే అన్ని జరిగినాయి అంటే రాష్ట్రంలో కూడా ఇంచుమించుగా అన్ని సార్లు కూడా ఇవి జరిగినాయి అండి. దీనికి ఒక ముగింపుగా మొన్న ఒక సంవత్సరంన్నర నుంచి దీని మీద దర్యాప్తు, రీసర్వేలు. ఇప్పుడు మండల కేంద్రాలు, జిల్లాల కేంద్రాలు, జిల్లాల పునర్విభజన ఇట్లాంటివి చేసినవన్నీ కూడా ఈ ల్యాండ్స్ కోసమే అంటారు. నిజమేనా? అంటే ఎటువైపు ఉన్నవి వీళ్ళ దాంట్లో కలుపుకోవడం, వీళ్ళు ఉన్నటువంటి జిల్లాల్లోకి ఇట్లాంటివి కూడా చేశారంటారు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఎక్కడెక్కడ అనుకూలంగా మనకుందో వాటిని ఆ పరిధుల్ని అట్లా నిర్ణయించారండి. ఇప్పుడు దాన్ని శాస్త్రోక్తంగాను ఒక దీనిగా తీసుకురావాలండి, ఒక ఆర్డర్లోకి. అంటే సైంటిఫిక్ గా చేయాలి, అంతేగాని వాళ్ళకి అనుకూలంగా వచ్చే విధంగా చేసిన వాటిని రద్దు చేయాలి. మళ్ళీ పరిధుల్ని మళ్ళీ ఫిక్స్ చేయాల్సిన అవసరం కూడా ఉందండి. రెండోది, కొన్ని భూముల్లో ఒక సర్వే నంబర్ లో కొంత భాగం ఏదైనా వివాదం ఉంటే మొత్తం సర్వే నంబర్లు కూడా ఆ బహిష్కరణ భూముల్లో పెట్టారు, నిషేధిత భూముల్లో. అది కరెక్ట్ కాదు. వాటిని సబ్ డివిజన్ చేసి నిజంగా కనుక అక్కడ ఏదైనా సమస్య ఉంటే దాని మీద ఫోకస్ చేయాలి. మిగిలిన భూముల్ని నిషేధిత జాబితా నుంచి తీసేయాలండి. ఇవి కుటుంబాలకు సంబంధించిన అంశాలండి. చాలా భవిష్యత్తు పిల్లల పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా, లేకపోతే పిల్లల మధ్యలో పంపిణీ చేయాలన్నా ఇవన్నీ కూడా సాంకేతికంగా అడ్డం పడి వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి రెవెన్యూ ఆఫీసు చుట్టూతా తిరిగితే కూడా ఫలితం లేదండి. చుక్కల భూములని అవన్నీ ఇవన్నీ ఈ నిషేధ జాబితాలో ఇప్పుడు 5ని రిలీజ్ చేశారు. ఇంకొక 4 కూడా ఈ నెలలో మంత్రివర్గం చర్చించి అవి కూడా రిలీజ్ చేస్తామని చెప్పారు. చాలా రైతులకి ఇది పెద్ద సూచకం. తర్వాత ఇంకోటి, పాస్ పుస్తకాలు కూడా ఇప్పుడు లేటెస్ట్ గా దాదాపు ఒక 13,80,000 పాస్ పుస్తకాలుగా రిలీజ్ కూడా 20 లక్షలు అండి, 21,80,000. వీటిని రాజముద్రతో అండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేసి ఇచ్చారు. వాటిల్లో కూడా అనేక లోపాలు ఉన్నాయి. ఇప్పుడు రాజముద్రతో ఇవ్వటం అనేది ముఖ్యమంత్రులు వస్తారు పోతారు, ప్రభుత్వాలు వస్తాయి పోతాయండి. ఈ భూముల యాజమాన్యం ఏదైతే ఉందో అది శాశ్వతంగా కొనసాగుతుంది. వాళ్ళకి ఈ కుటుంబ ప్రైవేట్ పట్టా భూములకు కూడా వీళ్ళు ఆ విధంగా ఇచ్చారు. ఏదైనా ప్రభుత్వం ఇచ్చినటువంటి అసైన్ భూములు అంటే అది వేరే మాట, అది కూడా తప్పే. ఓ రకంగా రాజముద్ర చాలు. ముఖ్యమంత్రులు ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు గతంలో ఉన్న ముఖ్యమంత్రి వాళ్ళు ఉన్నాడా, అట్లాగే ఈ వైఎస్ఆర్సీపీ నేతలు ఒక సంవత్సరంన్నరగా చేసిన దానికి ఫలితం ఈ సంవత్సరం పే చేస్తారు అంటే చెల్లిస్తారని చెప్పాడు ఆయన. అట్లాగే గతంలో మద్యంలో ఉన్న నేతలు ఎట్లయితే జైలుకి వెళ్ళారో ఈ సంవత్సరం భూనామ సంవత్సరం అని సత్యప్రసాద్ గారు చెప్పాడు. ఈ భూముల ఆక్రమణలో నిమగ్నమైనటువంటి ఈ నాయకులు ఇక దీనికి మనకు తిరుగులేదని విర్రవీగుతున్నటువంటి వాళ్ళు ఈ సంవత్సరంలో జైలుకి వెళ్తారనే మాట ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, శివులకి శ్రవ్యంగా వినపడుతుందండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు బాధించినటువంటి నరకాసురులు ఇవాళతో మనకి చెల్లిపోతారు, ఈ సంవత్సరం జైలుకి వెళ్తారనే మాట సంతోషం అండి.
వీటి మీద సమగ్రమైన దర్యాప్తు జరపాలి. తర్వాత Right, శిక్షలు right, కూడా right. కఠినంగా ఉంచాలండి. ఇంతకు ముందు బాజీ గారు కూడా చెప్పారు, అవును. వీటిని గతంలో జరిగిన తప్పుల్ని మళ్ళీ పునరావృతం కాకుండా గట్టిగా ఒక చట్టపరమైనటువంటి బందోబస్తు, వాళ్ళకు ఒక రక్షణ కల్పించాలి. ఎవరైతే Right, right. అన్యాయాలకు గురయ్యారో గతం మళ్ళీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో కూడా తెలియదండి. వీళ్ళు అంత మాత్రానికి వాళ్ళ అధికారంలో లేవనేమి సంఖ్యలు పడి కూర్చున్న లేదు. ఇంకా సవాళ్ళు కూడా ఇస్తుతున్నారండి ఓడలో. అవును, అవును. మేము అధికారంలో లేకపోయినా మాకేమి తిరుగులేదు, మాకు పట్టుంది అని. కాబట్టి ఈ ఈ కొత్తగా ఈ మొట్టమొదటి సంవత్సర ఆరంభంలోనే ఇంత మంచి ఫైల్ మీద సంతకం చేసి ఇన్ని లక్షల మంది రైతులకి ఉపకారం చేసినటువంటి అనగానే సత్యప్రసాద్ గారు కానీ, అలాగే కూటమి ప్రభుత్వానికి కానీ అభినందిస్తున్నాను. రైట్ సార్, పవన్ గారు. రైట్ సార్, రైట్. సురేందర్ నాయుడు గారు నమస్కారం సార్. నమస్తే. నమస్తే సార్. సార్, ఇప్పుడు మన బాజీ గారు మాట్లాడారు, దుర్గా కుమార్ గారు కొన్ని సలహాలు సూచనలు ఎట్లా చేస్తే బాగుంటుంది ఏంటనేది. దీనివల్ల రైతులు కూడా ప్రస్తుతం అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి నిర్ణయాలు, తీసుకుంటున్నటువంటి చట్టాలు, వీటి వల్ల కొంచెం హ్యాపీగానైతే కనిపిస్తూ ఉన్నారు. ఏంటి ఇంకేం చేయబోతున్నారు? పూర్తిగా వాళ్ళు చేసిన అక్రమాలు బయట పెట్టాలి అని అంటున్నారు. ఇప్పుడు మాట్లాడినటువంటి ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత శిక్షలు కూడా త్వరగా ఉండాలి. సో ఇవన్నీ ప్రభుత్వం తరపున మీరేం చెప్తారు సార్ ఇవన్నిటికీ? పవన్ గారు మీకు, అదేవిధంగా బాజీ గారికి, అదేవిధంగా దుర్గా కుమార్ గారికి, ఏబిఎన్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, 2025 ఎవరైతే మధ్య